Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss August 21st, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్కు భారత్ ఆతిథ్యం. 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్కి ఇండియా హోస్ట్గా నిర్వహించబోతోందండి. ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది. మరి ఇక్కడ కోస్ట్ గార్డ్ అంటేనే గుర్తురావాల్సింది ఇండియన్ కోస్ట్ గార్డ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ భారత తీర రక్షక దళం. దాని ముఖ్య పాత్ర ఏంటి? భారత తీర ప్రాంతాన్ని రక్షించాలి, వివిధ దేశాల మధ్య సముద్రయాన రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకునేందుకు 1977 ఫిబ్రవరిలో ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రారంభమైంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది, రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటేనే మనకు మెయిన్గా ఇమ్మీడియట్గా మన మైండ్లలో స్ట్రైక్ అవ్వాల్సింది ఇండియన్ కోస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి. డిఫరెంట్ కంట్రీస్ మధ్య మ్యారిటైమ్ కోఆపరేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. మెయిన్గా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది కదా, అంటే ఒక దేశ తీర ప్రాంతం నుంచి సుమారుగా 200 నాటికల్ మైల్స్ వరకు ఉండే ప్రాంతాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఇక అది మన ప్రాంతము. ఫర్ ఎగ్జాంపుల్ మన తీరం నుంచి ఒక 200 నాటికల్ మైల్స్ వరకు ఉంటే ఇవి మన జలాలు, మన టెరిటోరియల్ వాటర్స్ అంటారు. దీస్ ఆర్ అవర్ టెరిటోరియల్ వాటర్స్. వీటిలోకి వేరే దేశాలకు సంబంధించిన షిప్స్ కానీ బోట్స్ కానీ ఎంటర్ అయితే డెఫినెట్లీ లీగల్ యాక్షన్ తీసుకుంటారు. అది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. దీన్ని అన్క్లాజ్ కింద డిఫైన్ చేస్తారు. యుఎన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ. ఇలాంటి థింగ్స్ అన్ని చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చెప్పాలి కాబట్టి మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరగబోతా ఉంది. ఎప్పుడు జరగబోతా ఉంది అంటే ఫిబ్రవరి 2027 నెక్స్ట్ ఇయర్ జరగబోతా ఉంది. మరి ఇండియన్ కోస్ట్ గార్డ్ స్టార్ట్ అయ్యి 50 ఇయర్స్ అవుతున్న సందర్భంగా 1977 అంటే 2027 నాటికి 50 ఇయర్స్ అంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఈ యొక్క సమ్మిట్ని నిర్వహించబోతా ఉన్నారు. మరి ముఖ్య ఉద్దేశం ఏంటి? బేసిక్ థింగ్, మినిమం కామన్ సెన్స్, మ్యారిటైమ్ కోఆపరేషన్, అంతర్జాతీయంగా సముద్రయాన రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలి. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ కోఆపరేషన్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్, రైట్? సో మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఈ మ్యారిటైమ్ కోఆపరేషన్కి సంబంధించి ఇండియా 2015లో సాగర్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ని కూడా లాంచ్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. ఇండియన్ ఓషియన్ ప్రాంతంలో సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇండియన్ ఓషియన్ ప్రాంతాన్ని సేఫ్గా సురక్షితంగా ఉంచుకోవాలని చెప్పేసి 2015లో సాగర్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ని కూడా లాంచ్ చేశారు. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. మరి 2025 మార్చ్లో దీనికి అప్డేటెడ్ విజన్ డాక్యుమెంట్ని కూడా లాంచ్ చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. మహాసాగర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మార్చ్ 2025లో మారిషస్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మహాసాగర్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ని లాంచ్ చేశారు. ఆ మహాసాగర్ అంటే ఏంటంటే మనం డిస్కస్ చేసుకున్నాం. మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ ద రీజియన్స్. మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ ద రీజియన్స్, మహాసాగర్. సో ఇవన్నీ కూడా మ్యారిటైమ్ కోఆపరేషన్కి సంబంధించినవండి. సో మరి ఎక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇప్పుడు ఫిబ్రవరి 2027లో న్యూఢిల్లీలో నిర్వహించాలని ఎక్కడ నిర్ణయం తీసుకున్నారు అంటే ఆగస్ట్ 18 నుంచి ఆగస్ట్ 19 వరకు న్యూఢిల్లీలో జరిగిన 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ వర్కింగ్ లెవెల్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. బట్ ఎనీవే ఈ ఇన్ఫర్మేషన్ మనకి మోర్ దెన్ ఎనఫ్ అండి. మరి ఇక్కడ జస్ట్ మనం తెలుగులో చెప్పింది ఇంగ్లీష్లో ఉంటుందండి. ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది ఫిబ్రవరి 1977లో స్టార్ట్ అయింది, బట్ అధికారికంగా మాత్రం ఆగస్ట్ 1978లో ఏర్పాటైంది. ఫార్మల్గా అఫీషియల్గా ఎస్టాబ్లిష్ అయింది ఆగస్ట్ 1978. కోస్ట్ గార్డ్ యాక్ట్ 1978 ద్వారా ఏర్పాటైంది. కోస్ట్ గార్డ్ యాక్ట్ 1978. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇక ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాకి జపాన్కి మధ్య కుదిరిన ఒక ముఖ్యమైన ఒప్పందం అండి. భారత్ మరియు జపాన్ మధ్య కుదిరిన సముద్ర భద్రతా సహకార ఒప్పందం. సముద్ర భద్రతా సహకారం పైన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఇండియా, జపాన్.
మ్యారీటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్కి సంబంధించి ఇండియా జపాన్ ఒక అగ్రిమెంట్ని సైన్ చేశాయండి. మ్యారీటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్కి సంబంధించి ఇండియా జపాను న్యూఢిల్లీలో ఒక అగ్రిమెంట్ని కుదుర్చుకున్నాయి. మరి ఈ అగ్రిమెంట్ ఎక్కడ కుదిరింది అంటే ఇందాక చెప్పినట్టు న్యూఢిల్లీలో ఇరు దేశాలకు సంబంధించిన బోత్ కంట్రీస్కి చెందిన డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్లో ఈ అగ్రిమెంట్ కుదిరింది. ఇరు దేశాలకు సంబంధించిన రక్షణ మంత్రుల సమావేశంలో ఈ అగ్రిమెంట్ కుదిరింది. మరి ఇక సింపుల్ థింగ్, ఇండియా జపాన్ అంటేనే గుర్తు రావాల్సినది క్వాడ్ మెంబర్స్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటారు దీన్నే. ఇందులో ఇండియా, జపాన్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా 4 కంట్రీస్ ఉంటాయి. మరి ఇండో పసిఫిక్ ఓషన్ ప్రాంతం ఏదైతే ఉందో ఇండో పసిఫిక్ ఓషన్ ప్రాంతాన్ని మనం సేఫ్గా సురక్షితంగా ఉంచాలి అని చెప్పేసి ఈ 4 దేశాలు కూడా కృషి చేస్తూ ఉంటాయి. ఇండో పసిఫిక్ ఓషన్ ప్రాంతాన్ని సురక్షితంగా సేఫ్గా ఉంచాలన్నదే ఈ అగ్రిమెంట్ ముఖ్య ఉద్దేశము. మరి ఇక ఇండియాకి జపాన్కి మధ్య మీరు చూసుకుంటే ఆల్రెడీ ఒక ప్రత్యేకమైన భాగస్వామ్యం కూడా ఉంది, దానికి ఒక పేరు కూడా ఉంది. దాన్నే ప్రత్యేక వ్యూహాత్మక మరియు అంతర్జాతీయ భాగస్వామ్యం. ఇండియాకి జపాన్కి మధ్య స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఉంది. అంటే తెలుగులో చెప్పాలంటే ప్రత్యేక వ్యూహాత్మక మరియు అంతర్జాతీయ భాగస్వామ్యం అంటే ఏంటి, దీని ముఖ్య అంటే ఏంటి దాని అర్థము? ఇక చాలా డీప్గా పరస్పరం సహకరించుకుంటారు అన్నది మనకి ముఖ్య ఉద్దేశం. మరి మెయిన్గా ఇండియా జపాన్ అంటే గుర్తు రావాల్సినది మనకి మిలిటరీ ఎక్సర్సైజులు ఏమైనా ఉన్నాయా, నేవల్ ఎక్సర్సైజులు ఏమైనా ఉన్నాయా, ఎయిర్ ఎక్సర్సైజులు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలి. ఇండియాకి జపాన్కి మిలిటరీ ఎక్సర్సైజ్ అంటేనే గుర్తు రావాల్సినది ధర్మా గార్డియన్. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియాకి జపాన్కి మధ్య ఉన్న ఒక మిలిటరీ విన్యాసము ధర్మా గార్డియన్. జైమెక్స్ అనేది నేవల్ ఎక్సర్సైజ్, నావికా విన్యాసం. జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ వీర్ గార్డియన్ ఎక్సర్సైజ్, ఇది చాలా ఇంపార్టెంట్. వీర్ గార్డియన్ ఎక్సర్సైజ్ ఈ సంవత్సరం జరగబోతా ఉంది ఇండియాకి జపాన్కి మధ్య. వీర్ గార్డియన్ అనేది ఇండియాకి జపాన్కి మధ్య జరిగే ఒక వైమానిక విన్యాసం, ఎయిర్ ఎక్సర్సైజ్. మరి ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతా ఉంది అంటే ఈ సంవత్సరం జోధ్పూర్లో జరగబోతా ఉంది. రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద, IAF బేస్ వద్ద జరగబోతా ఉంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతుందంటే సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 20 వరకు, నెక్స్ట్ మంత్. మరి ఇది ఎన్నవ ఎడిషన్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది 3rd ఎడిషన్, 3వసారి జరగబోతా ఉంది. మరి దీనికి ఉన్న ప్రాముఖ్యత, ఈ సంవత్సరం దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే జపాన్కు చెందిన F-2 ఫైటర్ జెట్లు తొలిసారిగా ఇండియన్ ఎయిర్ బేస్లో పాల్గొని ఇండియన్ ఎయిర్ బేస్లో పాల్గొనబోతా ఉన్నాయి, ఇండియన్ ఎయిర్ బేస్ విన్యాసంలో పాల్గొనబోతా ఉన్నాయి. దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే జపాన్కు చెందిన F-2 ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయో అవి తొలిసారిగా ఇండియన్ ఎయిర్ బేస్ నుంచి ఎగరబోతా ఉన్నాయి, పార్టిసిపేట్ చేయబోతా ఉన్నాయి అన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇది మనకి ఇండియాకి జపాన్కి మధ్య కుదిరిన మ్యారిటైమ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అండి. ఎలాగో వీర్ గార్డియన్ ఎయిర్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ మంత్ జరిగినప్పుడు మనం క్లియర్గా తెలుసుకుంటాం. బట్ మనకి సందర్భం వచ్చింది కాబట్టి న్యూస్ పేపర్స్లో కావచ్చు, అఫీషియల్ వెబ్సైట్స్లో ఇలాంటి వార్తలు ఉన్నప్పుడు అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ అగైన్ బ్రిక్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అండి. జరుగుతూనే ఉంటాయి ఇవి, మనం ఏం చేయలేము. ఎక్కడ జరిగింది, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసుకుంటే సరిపోతుంది. 7th బ్రిక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ పూణేలో జరిగిందండి, పూణేలో జరుగుతూ ఉంది. 7వ బ్రిక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్ సమావేశము మహారాష్ట్రలోని పూణేలో ప్రారంభమైంది. మరి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఆగస్ట్ 17న స్టార్ట్ అయింది, ఆగస్ట్ 21 వరకు అంటే ఇవాల్టితో ముగిసింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. బ్రిక్స్ 2026 18th బ్రిక్స్ సమావేశం, 18వ బ్రిక్స్ మీటింగ్కి సదస్సుకి న్యూఢిల్లీ ఆతిథ్యం వహిస్తూ ఉంది, నెక్స్ట్ మంత్ జరగబోతా ఉంది అని చెప్పేసి. మరి ఈ సందర్భంగా బ్రిక్స్కి సంబంధించిన రకరకాల అనుబంధ సమావేశాలు, మీటింగ్లు జరుగుతూనే ఉంటాయి, అఫిలియేటెడ్ మీటింగ్స్. ఇది 7th బ్రిక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్ మీటింగ్. మరి దీన్ని ఎవరు నిర్వహించారు, ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, సమాచార మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ దీన్ని కండక్ట్ చేసింది. మరి దీనికి థీమ్ ఏంటిది, ఈ ఐసీటీ వర్కింగ్ గ్రూప్ మీటింగ్కి థీము అంత అవసరం ఉండదు, బట్ సింపుల్గా రాసుకోండి. థీమ్ వచ్చేసి ఇన్నోవేట్, కోఆపరేట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ ఏ రెసిలియంట్ ఫ్యూచర్. ఇన్నోవేట్, కోఆపరేట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ ఏ రెసిలియంట్ ఫ్యూచర్. మరి దేనిపైన ఫోకస్ చేస్తుంది? సింపుల్, డిజిటల్ ఇంక్లూజన్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగాన్ని
స్ట్రెంగ్తెన్ చేయాలి, బలోపేతం చేయాలి, స్టార్టప్స్ని డెవలప్ చేయాలి. మన యొక్క డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. ఏఐ రంగంలో మనం దూసుకొని పోవాలి. ఇండస్ట్రీ 4.0ని డెవలప్ చేయాలి. అటువంటివే కీ ఏరియాస్, కీ ఫోకస్ ఏరియాస్, ప్రధానంగా దృష్టి సారించిన అంశాలు. మరి ఇక్కడ బ్రిక్స్లో మనం తెలుసుకున్నాం, బ్రిక్స్లో 11 కంట్రీస్ ఉంటాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా అని చెప్పేసి లెక్కలేని సార్లు తెలుసుకున్నామండి. బ్రిక్స్ అనేది తొలిసారిగా 2009లో ఏర్పాటైంది. ఇది ఏర్పాటైనప్పుడు బ్రిక్ కంట్రీస్ 4 కంట్రీలే ఉండేవి. సౌత్ ఆఫ్రికా 2010లో యాడ్ అయ్యింది, తద్వారా బ్రిక్స్ అయ్యిందని చెప్పేసి కూడా మనం ఇవన్నీ తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, CO2 డాష్ బోర్డుని ప్రారంభించిన సెయిల్ బిలాయి స్టీల్ ప్లాంట్. కార్బన్ డయాక్సైడ్ డాష్ బోర్డుని ప్రారంభించిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బిలాయి స్టీల్ ప్లాంట్. ఛత్తీస్గఢ్లోని బిలాయిలో ఉన్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ ఒక డిజిటల్ కార్బన్ డయాక్సైడ్ డాష్ బోర్డ్ని లాంచ్ చేసిందండి. డిజిటల్ కార్బన్ డయాక్సైడ్ డాష్ బోర్డ్ని లాంచ్ చేసింది. ఎక్కడ లాంచ్ చేసింది అంటే బిలాయి స్టీల్ ప్లాంట్ వద్ద లాంచ్ చేసింది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎక్కడ ఉంది ఇది బిలాయి స్టీల్ ప్లాంట్ అంటే ఛత్తీస్గఢ్. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? కార్బన్ డయాక్సైడ్ డాష్ బోర్డ్, డిజిటల్ డాష్ బోర్డ్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి. డిజిటల్ డాష్ బోర్డ్స్ని ఎందుకు లాంచ్ చేస్తారండి? ఏదైనా కూడా డాష్ బోర్డ్ అంటే మనం ప్రోగ్రెస్ చూసుకోవడానికి, ఎప్పటికప్పుడు ఏదైనా ప్రాజెక్టుల్ని సమీక్షించడానికి, ఏదైనా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ని రివ్యూ చేయడానికి జనరల్గా డిజిటల్ డాష్ బోర్డ్స్ని యూస్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ డిజిటల్ కార్బన్ డయాక్సైడ్ డాష్ బోర్డ్ మెయిన్ ఆబ్జెక్టివ్, ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ బిలాయి స్టీల్ ప్లాంట్లో స్టీల్ని ఉత్పత్తి చేసేటప్పుడు, స్టీల్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు మనం జనరల్గా ఈ కార్బన్ సోర్సెస్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్, ఈ కర్బన ఉద్గారాలు ఏ స్థాయిలో విడుదలవుతూ ఉన్నాయో రివ్యూ చేయడానికి, సమీక్షించడానికి, రియల్ టైంలో మానిటర్ చేయడానికి ఈ డాష్ బోర్డ్ని లాంచ్ చేయడం జరిగిందండి. మరి ఇది మెయిన్గా ఎక్కడ వేటికి ఉపయోగపడుతుందంటే ఛత్తీస్గఢ్లోని బిలాయి స్టీల్ ప్లాంట్, అలానే మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఫెర్రో అల్లాయ్ ప్లాంట్లో విడుదలయ్యే ఈ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, ఏ స్థాయిలో విడుదలవుతున్నాయో ట్రాక్ చేయడానికి ఈ డాష్ బోర్డ్ హెల్ప్ అవుతుందండి. తద్వారా సుస్థిరంగా స్టీల్ని ఉత్పత్తి చేయాలి, కర్బన ఉద్గారాలని తక్కువగా విడుదలయ్యేలాగా చేయడానికి ఈ డాష్ బోర్డ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటివి చాలా సిగ్నిఫికెంట్. మనం ఇటీవలే తెలుసుకున్నాం. ఇటీవలే మనము 12వ బ్రిక్స్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ మీటింగ్, 12th బ్రిక్స్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ జరిగినప్పుడు ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. మన బ్రిక్స్ కంట్రీస్, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ విధిస్తూ ఉన్న కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏదైతే ఉందో, యూరోపియన్ యూనియన్ విధిస్తూ ఉన్న కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే యూరోపియన్ యూనియన్ కంట్రీస్లోకి ఇతర దేశాల నుంచి, నాన్ యూరోపియన్ కంట్రీస్ నుంచి వస్తూ ఉన్న స్టీలు ఇటువంటి ప్రోడక్ట్స్, ఐరన్ ఇటువంటి ప్రోడక్ట్స్ వాటిపైన పన్ను వేస్తూ ఉంది, పన్ను వేస్తూ ఉంది. కార్బన్ ట్యాక్స్ ఎందుకు వేస్తూ ఉంది? వీటిని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎక్కువగా ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ విడుదలవుతూ ఉన్నాయి. ఇవి సస్టైనబుల్ మేనర్లో, సుస్థిర పద్ధతిలో వీటిని ఉత్పత్తి చేయటం లేదు అని చెప్పేసి వాటిపైన ట్యాక్స్ వేస్తూ ఉంది. మరి ఇప్పుడు ఇలాంటి డాష్ బోర్డ్స్ని లాంచ్ చేసి స్టీల్ని కనుక సుస్థిరంగా మనము తక్కువ కర్బన ఉద్గారాలు విడుదలయ్యేలాగా ఉత్పత్తి చేయగలిగినట్టయితే తప్పకుండా మన ఎక్స్పోర్ట్స్ పైన ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం పన్ను అనేది తగ్గుతుంది. సో మనం డిస్కస్ చేసుకున్నాం, ఇండియాకి యూరోపియన్ యూనియన్కి మధ్య ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. దీన్నే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటారు. మరి అది January 1, 2026 నుంచి డెఫినెటివ్ ఫేజ్లోకి ఎంటర్ అయింది. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది January 1, 2026 నుంచి అది పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిందని కూడా తెలుసుకున్నాం. ఈ కాంటెక్స్ట్లో మనకి చాలా హెల్ప్ అవుతాయి ఇటువంటి ఇనిషియేటివ్స్. మనం యూరోపియన్ యూనియన్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్న మన వస్తువులలో 90% ఈ ఐరన్, స్టీలు ఇవే ఉన్నాయి. సో నెక్స్ట్ వన్, ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా పేరు మీద నామకరణం చేయబడిన కొత్త హిమాలయ మొక్క. ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా పేరు మీద నామకరణం చేయబడిన కొత్త హిమాలయ మొక్క. హిమాలయాల్లో డిస్కవర్ చేసిన ఒక న్యూ ప్లాంట్ స్పీషీస్కి
ఒక ఫేమస్ మౌంటైనీర్ నిర్మల్ పూర్జా గారి పేరుని పెట్టడం జరిగిందండి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ హిమాలయ మొక్క పేరేంటి అవి తెలుసుకోవాలండి. నేపాల్లోని హిమాలయాస్లో రీసెర్చర్స్ ఒక ప్లాంట్ని కనుగొన్నారు, హిమాలయ ప్లాంట్ని. దాని పేరు వచ్చేసి ఇంపేషియన్స్ నిమ్స్ పుర్జై అనే పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ నిమ్స్ పుర్జై అంటే ఒక పర్వతారోహకుడి పేరు, నేపాల్కు చెందిన మౌంటైనీర్. ఆయన పేరు వచ్చేసి నిర్మల్ నిమ్స్డై పుర్జా ఆయన నేము. ఆయన పేరుని ఈ యొక్క ప్లాంట్కి పెట్టడం జరిగింది. సో ఆ ప్లాంట్ పేరేంటి అంటే ఇంపేషియన్స్ నిమ్స్ పుర్జై. ఎక్కడ కనుగొన్నారు అంటే నేపాల్లోని హిమాలయాస్లో కనుగొన్నారండి. ఇది డైరెక్ట్గా మనకి బయోడైవర్సిటీలో డైరెక్ట్గా అడుగుతారండి. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి సెప్టెంబర్ 2026లో జీశాట్ 1A భూపరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో. సెప్టెంబర్ 2026లో జీశాట్ 1A భూపరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో. సెప్టెంబర్ 2026 అంటే నెక్స్ట్ మంత్ ఇస్రో జీశాట్ 1A శాటిలైట్ని లాంచ్ చేయబోతా ఉందండి. ఇది ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, భూపరిశీలన ఉపగ్రహం. దీన్నే EOS 5 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 5 అని పిలుస్తారు. సో మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాల్సింది ఈ శాటిలైట్ని ఏ రాకెట్ ద్వారా లాంచ్ చేయబోతున్నారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు లాంచ్ చేయబోతున్నారు అటువంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. దీన్ని GSLV F-17 రాకెట్ ద్వారా లాంచ్ చేయబోతున్నారు. GSLV F-17 రాకెట్. GSLV అనేది 3 స్టేజ్ రాకెట్ అని చెప్పేసి చాలాసార్లు తెలుసుకున్నాం. PSLV రాకెట్ అయితే 4 స్టేజెస్, GSLV అయితే 3 స్టేజెస్ రాకెట్, 3 స్టేజ్లు రాకెట్. జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రాకెట్. ఇందులో 3 స్టేజ్లు ఉంటాయి. ఒక స్టేజ్, ఫస్ట్ స్టేజ్ సాలిడ్, తర్వాత లిక్విడ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వచ్చేసి స్వదేశీ క్రయోజెనిక్ స్టేజ్ని వాడతారు. థర్డ్ స్టేజ్ వచ్చేసి అప్పర్ స్టేజ్ ఇండిజినస్ క్రయోజెనిక్ ఇంజన్ని వాడతారు. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి. జనరల్గా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని, భూపరిశీలన ఉపగ్రహాలని తక్కువ భూకక్ష పరిధిలో ప్రవేశపెడతా ఉంటారు, అంటే లో ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెడతా ఉంటారు. కానీ కొన్ని ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని ముఖ్యంగా మన ఎర్త్ని మానిటర్ చేయడానికి, భూమిని సర్వైలెన్స్ చేయడానికి, అంటే భూమిని ఎంతసేపు ఎల్లకాలము నిఘా ఉంచడానికి అవసరమైన సర్వీసెస్, ముఖ్యంగా కమ్యూనికేషన్ అవసరాల కోసము కమ్యూనికేషన్ శాటిలైట్స్ని జియో స్టేషనరీ ఆర్బిట్లలోకి ప్రవేశపెడతా ఉంటారు, జియో స్టేషనరీ కక్షలోకి. ఇప్పుడు మన ఇండియన్ ఎర్త్ సబ్ కాంటినెంట్ ఏదైతే ఉందో, భారత ఉపఖండాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేయడానికి, పర్యవేక్షించడానికి, అవసరమైన డిజాస్టర్ సేవలు అందించడానికి, విపత్తు నిర్వహణ సేవలు అందించడానికి, అటువంటి వాటి కోసం దీన్ని జియో స్టేషనరీ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. మరి జియో స్టేషనరీ ఆర్బిట్ అంటే సుమారుగా 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. అప్రాక్సిమేట్లీ అని చెప్తున్నానండి, సుమారుగా 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఎర్త్ సర్ఫేస్ నుంచి అప్రాక్సిమేట్లీ 36,000 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ హైట్లో ఉండే ఆర్బిట్ని జియో స్టేషనరీ ఆర్బిట్ అంటారు. అది ఆ కక్షలోకి ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. మరి ఇక్కడ మీరు చూస్తే దీన్ని లాంచ్ చేసే వెహికల్ GSLV Mark II, దీన్నే GSLV F-17 అంటారు, GSLV Mark II, రైట్. మరి ఇక్కడ దీని మిషన్ లైఫ్ వచ్చేసి 10 years అండి. దీని మిషన్ లైఫ్ ఎంత అంటే 10 ఏళ్ళు దీని మిషన్ లైఫ్. మరి ఇక్కడ GSLV F-17 GSAT 1A అయితే, మరి GSLV F-16 ద్వారా ఏ శాటిలైట్ని లాంచ్ చేశారంటే మనం డిస్కస్ చేసుకున్నాం. జూలై 2025లో జూలై 30, 2025 లాస్ట్ ఇయర్ GSLV F-16 రాకెట్ ద్వారా నిసార్ శాటిలైట్ని లాంచ్ చేశారు. మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. ఇండియా, అమెరికా, నాసా, ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్ శాటిలైట్, ఇండియా అమెరికా మధ్య సహకారంతో నిసార్ శాటిలైట్ని లాంచ్ చేశారు. అట్లా మనకి ఒకసారి గుర్తుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్, విశాఖపట్నంలో కొత్త జలంతర్గామి రక్షణ పరీక్షా వేదిక ప్రారంభం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో న్యూ సబ్మెరైన్ రెస్క్యూ టెస్ట్ ప్లింత్ని ఇనాగ్రేట్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారు అంటే విశాఖపట్నంలోని
సబ్మెరైన్ రెస్క్యూ యూనిట్ వద్ద ప్రారంభించారు. ఇక్కడ రెస్క్యూ అంటే రక్షించడం అండి. ఎవరైనా ఏదైనా ప్రమాదంలో చిక్కుకొని పోతే రెస్క్యూ ఆపరేషన్స్ అంటారు కదా, రెస్క్యూ ఆపరేషన్లు అంటే రక్షించే ఆపరేషన్లు. మరి ఇక్కడ విశాఖపట్నంలోని సబ్మెరైన్ రెస్క్యూ యూనిట్ వద్ద న్యూ సబ్మెరైన్ రెస్క్యూ టెస్ట్ ప్లింత్ని ఇనాగ్రేట్ చేశారు, ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అంటే ఇండియన్ నేవీ ప్రారంభించింది. ఇండియన్ నేవీ దీన్ని ఇండియన్ నేవీకి చెందిన వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా గారు ప్రారంభించారు. సంజయ్ బల్లా గారు ఓపెన్ చేశారు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మనకి ఈ ఓషన్స్లలో, సముద్రాలలో సబ్మెరైన్స్ అప్పుడప్పుడు కొన్ని థ్రెడ్స్, కొన్ని ముప్పులు వచ్చినప్పుడు చిక్కుకొని పోతూ ఉంటాయి. అందులో ఉన్న సిబ్బంది కావచ్చు, వాళ్ళు అక్కడ చిక్కుకొని పోయినప్పుడు వాళ్ళని రక్షించడానికి ఆ సబ్మెరైన్ రెస్క్యూ ఎక్విప్మెంట్ అనేది అవసరం. ఆ సబ్మెరైన్స్ని రక్షించడానికి పరికరాలు, ఎక్విప్మెంట్ అవసరం. ఆ ఎక్విప్మెంట్ని టెస్ట్ చేయడానికి ఒక ఫెసిలిటీ, ఆ ఎక్విప్మెంట్ని పరీక్షించడానికి ఒక వేదిక, ఒక ప్లాట్ఫామ్, దాన్ని లాంచ్ చేశారు. సో ఇది షోర్ బేస్డ్ అంటే తీర ప్రాంత ఆధారిత ఫెసిలిటీ, లాంచ్ అండ్ రికవరీ సిస్టమ్ టెస్ట్ ప్లింత్. ఇక్కడ జస్ట్ తెలుగులో చెప్పింది, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుందండి, అంతే. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అవార్డు అండి. ఇద్దరు భారతీయులకు పాకిస్తాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం. ఇద్దరు భారతీయులకు పాకిస్తాన్ దేశపు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది పాకిస్తాన్ దేశం. పాకిస్తాన్ కంట్రీ తన హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన నిషాన్ ఈ ఇంతియాజ్ని 2 ఇండియన్స్కి అనౌన్స్ చేసిందండి. ఇద్దరు భారతీయులకు ఇస్తా ఉన్నట్టు ప్రకటించింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పాకిస్తాన్ దేశపు అత్యున్నత పౌర పురస్కారం పేరేంటి? పాకిస్తాన్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు నిషాన్ ఈ ఇంతియాజ్. మరి ఇప్పుడు ఇద్దరు ఇండియన్స్కి ఇచ్చింది. వాళ్ళు ఎవరు, ఎందుకు ఇచ్చారు అటువంటి తెలుసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. వీళ్ళిద్దరు వచ్చేసి ముంబైకు చెందిన పార్సీ డాక్టర్లు. ముంబై, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు పార్సీ డాక్టర్లు అండి. ఒకరి పేరు వచ్చేసి డాక్టర్ జల్ రతన్జీ పటేల్, మరొకరు రేడియాలజిస్ట్ డాక్టర్ జల్ దేబు కు. ఇద్దరు పార్సీ డాక్టర్లు. ఒకరు డాక్టర్ జల్ రతన్జీ పటేల్, మరొకరు డాక్టర్ జల్ దేబు కు. ఆల్రెడీ వీళ్ళిద్దరూ మరణించారండి. వాళ్ళకి మరణించిన తర్వాత ఈ అవార్డుని ఇస్తూ ఉంది పాకిస్తాన్. దీస్ అవార్డ్స్ విల్ బి పోస్ట్ హ్యూమస్లీ హానర్డ్. మరి ఎందుకు ఇండియన్స్కి ఇచ్చింది అంటే, ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు పాకిస్తాన్కు చెందిన పాకిస్తాన్ ఫౌండర్, పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా గారికి ట్యూబర్కులోసిస్ వ్యాధి వచ్చింది. ఆ టీబీ వ్యాధి వచ్చినప్పుడు 1946లో మహమ్మద్ అలీ జిన్నా గారి ఎక్స్రే రిపోర్ట్స్ చూసిన తర్వాత ఇద్దరు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు ఆయనకు ట్యూబర్కులోసిస్ వచ్చిందని చెప్పేసి, క్షయవ్యాధి. అయితే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని సీక్రెట్గా ఉంచారు వీళ్ళు, ఈ డాక్టర్లు. అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్కి తెలియకోకుండా వీళ్ళు కాన్ఫిడెన్షియల్గా సీక్రెట్గా ఉంచారు. మరి సీక్రెట్గా ఉంచడం వల్ల ఎందుకు ఇచ్చారు అంటే, ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ జిన్నాకి క్షయవ్యాధి ఉన్నట్టు కనుక అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ కనుక తెలిసినట్టయితే మేబీ ఆ యొక్క అధికార ప్రక్రియ లేట్ అయ్యేది, పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ త్వరగా వచ్చేది కాదు, డెఫినెట్లీ డిలే చేసేవాళ్ళు, ఆలస్యం చేసేవాళ్ళు, ఒకవేళ ఏర్పాటు కాకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని చెప్పేసి కూడా ఆ ఇన్ఫర్మేషన్ని సీక్రెట్గా ఉంచినందుకు ముంబైకి చెందిన ఇద్దరు పార్సీ డాక్టర్లకి ఈ అవార్డు లభించిందండి. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండి. కొద్దిగా చెప్పాం కదండి, బోర్డు అనేది ఇష్యూ ఉంది, మనం దాన్ని రీప్లేస్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. సో న్యూ బోర్డు వస్తుంది, కొద్దిగా టైం పడుతుందండి. సో దయచేసి ఈ విషయం అర్థం చేసుకోగలరు. ఇంకా ఇవాళ ఒక టాపిక్ పెండింగ్ ఉంది, ఆ టాపిక్ని మనం టుమారో మనం డిస్కస్ చేసుకుందాం. బోర్డు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. సో దయచేసి అర్థం చేసుకోగలరు. రీక్యాప్ అనేది పాసిబుల్ కాదు, గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పాము, బోర్డు ఇష్యూ ఉండడం వల్ల రీక్యాప్ అనేది కుదరటం లేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలరు. కైండ్ రిక్వెస్ట్ టు ది ఆస్పిరెంట్స్. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.